మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు. ఇక అటు ఇటు తిరగకండి, జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఆలకించాలని నేను ఎంతో కోరుతున్నాను. ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఒక విషయం కనబడుతుంది. ఏంటా విషయము అనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక కుష్ఠరోగిని బాగు చేసిన విధానం. చెప్పండి. యేసయ్య ఒక కుష్టి వ్యాధి వచ్చినటువంటి అతన్ని బాగు చేసినటువంటి విధానం మనకి ఇక్కడ కనబడుతుంది. సరిగ్గా ఇదే రోజు కుష్ఠమే కానీ, క్యాన్సరే కానీ, ఎయిడ్సే కానీ, కణుతులే కానీ, ట్యూమర్సే కానీ, గుండె జబ్బులే కానీ వచ్చిన మీలో లేదా లోకములో ఉన్నటువంటి అనేక మంది ప్రజల్లో ఉన్న ఆ భయంకరమైన రోగములు, ఆ భయంకరమైనటువంటి వ్యాధులను యేసయ్య స్వస్థపరచగలడు, స్వస్థపరుస్తాడు అని నేను ముందుగా చెప్తున్నా. దేవునికి స్తోత్రం. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యం. దేవునికి అసాధ్యమంటూ లేదు. దేవుడు చెయ్యలేనిది, దేవునికి చేతకానిది, దేవుని వల్ల కానిది భూమి మీద లేదు, భూమి కింద ఉన్న లోకములో లేదు, పైన లేదు. దేవునికి అన్నీ సాధ్యం. దేవునికి అంతా సాధ్యం. దేవుడు ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. హల్లెలూయా. యేసయ్య గురించి మీరు విని, యేసయ్య గురించి మీరు తెలుసుకుని వచ్చారు, మంచిది. ఇంకా ఎవరైనా యేసును గురించి వినని వారు, యేసును గురించి తెలియని వారు ఇక్కడ ఉన్నారేమో. నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. ఏమనంటే, యేసు ప్రభువు ఏమైనా, ఏదైనా, ఎంతైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. దేవునికి స్తోత్రం. నీ బాధను బట్టి, నీ బలహీనతను బట్టి, నీ రోగాన్ని బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి నువ్వెంత కృంగిపోయినా సరే, నువ్వెలాగా కుమిలిపోతున్నా సరే, చెప్పుకోలేక, ఎవరికి షేర్ చేయలేక, ఎవరితో పంచుకోలేక, నువ్వెంత ఒంటరితనంతో నీ బాధను బట్టి నువ్వు కుమిలిపోతా ఉన్నా సరే, నేను చెబుతున్నాను, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువు నిన్ను, నీ కలిగిన కష్టాన్ని తీసివేయగలడు. భయపడొద్దు. హల్లెలూయా. మంచివాడు ఆయన, చాలా గొప్ప దేవుడు ఆయన. రంగు, రూపం, కులం, ధనం, ఇంకేదో చూసే దేవుడు కాదండి. అలాంటి యేసు ప్రభువు మీ జీవితాల్లో మీరు అడిగిన దానికంటే, కోరిన దానికంటే అత్యధికంగా దయచేసే దేవుడని మరొకసారి నేను ధైర్యంగా ప్రకటన చేయుచున్నాను. హల్లెలూయా. మీరు అడిగిన దానికంటే
అడుగుతున్నారా మరి? అది మీరే ఆలోచించుకోండి. ఊహించిన దానికంటే ఊహించుకుంటున్నారా? నా దేవుడు ఈ కార్యం చేస్తాడు, నా దేవుడు ఈ కార్యాన్ని నాకు జరిగిస్తాడు, నేను నమ్ముతున్నాను, నేను ఎదురు చూస్తున్నాను, నేను నిరీక్షిస్తున్నాను. ఉందా అది? హల్లెలూయా. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దయచేయు దేవుడు యేసు ప్రభువు. హల్లెలూయా. తన దగ్గరకు వచ్చిన వారికి లేదు, తన దగ్గరకు వచ్చిన వారిని కాదు పో అనే దేవుడు ఆయన కాదండి. హల్లెలూయా. ఎలాంటి వారినైనా సరే ఆయన రమ్మని పిలుస్తున్నాడండి. ఎలాంటి వారినైనా సరే ఆయన తన 2 చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు, రమ్మని రమ్మని. అలాంటి గొప్ప దేవుడు మన ఆరాధ్యుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఆయన కొండ మీద నుంచి దిగి వస్తున్నారంట. కొండకి ఎందుకు వెళ్ళారు, కొండకి ఎందుకు ఎక్కారు అని అంటే ప్రార్థించుకోవడానికి. చెప్పండి. దేవునితో కలియడానికి, దేవునికి సమీపంగా ఉండడానికి. అంటే పాస్టర్ గారు, మేము కూడా కొండలు ఎక్కాలండి, మరి చుట్టూతో మాకు ఎక్కడ కొండలు లేవు, మరి ఏం చేయమంటారు? నీవు దేవునితో కలవకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవునితో సంబంధం పెట్టుకోకుండా నువ్వు ఎన్ని కొండలు ఎక్కినా దండగా. చెప్పండి, నువ్వు ఎన్ని కొండలు ఎక్కినా దండగా. ఈ కొండ ఎక్కుట లేదా పర్వతం మీదకి వెళ్ళుట ఏ అనుభవాన్ని చూపిస్తుంది అని అంటే ఏకాంతంగా దేవునితో గడిపే అనుభవం. ఉందా అనుభవం? దేవునికి స్తోత్రం. తల్లితో గడుపుతాము, తండ్రితో గడుపుతాము, తోబుట్టులతో గడుపుతాము, స్నేహితులతో గడుపుతాము, ఇరుగు పొరుగు వారితో గడుపుతాము. మరి దేవునితో గడుపుతున్నామా? అవన్నీ మాకు వద్దుగానండి, ఆదివారం మాత్రం మేము బైబిల్ పట్టుకుని వస్తామండి. ఆదివారం క్రైస్తవులా మీరు? దేవునికి స్తోత్రం. వద్దండి, ఆదివారపు క్రైస్తవులుగా మనం ఉండకూడదు. అనుదినము మనం క్రైస్తవులమే. ప్రతిరోజు యేసయ్య మనలను రక్షించిన నాటి నుంచి యేసయ్య మనలను పిలుచుకునే రోజు వరకు. పిలుచుకునే రోజు అంటే ఏంటండి? చెప్పండి, నేనేమనుకోను. పోనీ నేను చెప్తాను, మీరు ధైర్యంగా గుండె మీద చేసుకుని ఉంటారా? అమ్మా, అశుభం అంటది. ఏంటది? మరణ వార్త కానీ, మరణ స్థలం కానీ, ఆ మరణానికి సంబంధించినటువంటి ఆ సమాధి పెట్టిని తీసుకుని వస్తుంటే అసలు కొంతమంది ఎంత అదిరిపోతారోనండి. ఇంకా మోటార్ సైకిల్ నడుపుకుంటూ వస్తారు, సడన్గా మా సమాధి పెట్టి చూసి ఇంకంతే పక్కన తప్పుల్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది అప్పటికప్పుడు తిప్పేస్తారు వెనక్కి బండి. అంటే సమాధి పెట్టికి వాళ్ళు ఎదురు వెళ్ళకూడదన్నమాట. ఎంత భయమో చావంటే. మరి అంత భయం కదా మీకు.
నిజంగా మరణించే సమయం, మరణించే దినము మీకు కూడా తటస్థించిందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? అమ్మో నాకు చాలా భయం అండి, యేసయ్యా నాకు చావంటే చాలా భయం అండి. ఒక ఆవిడంటది బాప్తీసం తీసుకోమంటే తీసుకోదు. ఒకసారి అడిగాను, ఏంటమ్మా నీకు అసలు 80 ఏళ్ళు వచ్చేసే, ఏం నీకు ఇంకేం కోరికలు ఉన్నాయి? మా ఇదారిది మాకే అన్నీ సచ్చాయి, ఏమున్నాయమ్మా అంటే, అది కాదు బాబా, చచ్చిపోయాక పెట్లు ఎట్టేసి గోతులు ఎట్టేస్తారంట కదా, గాలి ఆడదు కదా. ఏమండి, బతికినంతకాలం పీల్చేసింది గాలి, చచ్చిపోయాక కూడా పీల్చేస్తుందంట. సమాధి పెట్టులో పెడితే ఊపిరాడదు కదా. అందుకే నేను బాప్తీసం తీసుకుంటలేదు బాబా. చంపవులే తల్లి, నువ్వు చచ్చిపోయాక ఇంకా గాలి ఏం పీలుస్తావమ్మా అంటే ఇంకేదో చెప్పిన తర్వాత, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం రక్షణ పొందిన నాటి నుంచి యేసయ్య మన ఆత్మను పిలుచుకునే వరకు మనము అనుదినము క్రైస్తవులుగానే ఉండాలి. మన మాటలు, మన నడతలు, మన చూపులు, మన ప్రవర్తన, మన నమ్మిక, మన విశ్వాసము క్రైస్తవుల్లాగా ఉండాలి. కానీ ఇప్పుడు అలా లేదు, 100% లేదు. ఆదివారం మాత్రమే క్రైస్తవులు. ఆదివారం గుడి అయిన తర్వాత నుంచి మరలా ఆదివారం గుడి మొదలెట్టే వరకు ఎవరు అంటే ఇక చెప్పలేం. దేవునికి స్తోత్రం. అలా ఉండకూడదండి. అలా ఉండుట వలన మనం దేవుని రాజ్యానికి చేరం. దేవునితో అనుబంధం, దేవునితో సహవాసం, దేవునితో మమేకం అవ్వాలి. నువ్వు దేవునితో గడపాలి. 24 గంటలు ఇచ్చాడు దేవుడు. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. పగలు 12 గంటల్లో ఏమండి దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? రాత్రి నీకు ఇచ్చిన 12 గంటల్లో ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నావు? ఎంత సమయం? ఈ మొబైల్ ఫోన్స్ వచ్చాక, సెల్ ఫోన్స్ వచ్చాక సమయాన్ని బాగా వేస్ట్ చేసేసుకుంటున్నామండి మనం. నా మట్టుకు నేనే. సమయం పాడైపోతుంది. సమయాన్ని అనవసరంగా టైం పాస్ చేసేస్తున్నామండి. హల్లెలూయా. దేవునితో గడపాలి. దేవునితో ఏకాంత అనుభవం, దేవునితో సహవాస బంధం ఎవరికైతే ఉంటుందో ఆ బిడ్డ, ఆ కుటుంబం, ఆ యొక్క గృహము చాలా దీవించబడినటువంటిదిగా ఉంటుంది. హల్లెలూయా. ఆశీర్వాదము, దీవెన అంటే ఉద్యోగము, బంగారము, పొలము, ఇల్లు, వాహనాలు కాదు. ఆశీర్వాదమునకు కర్త అయినటువంటి దేవునితో ఉండుటయే, సహవాసమే, గడిపేవారే నిజమైన ఆశీర్వాదము. హల్లెలూయా. యేసు దేవుని కుమారుడయ్యుండి ఏనాడు ప్రార్థనని నిర్లక్ష్యం చేయలేదు. పగలంతా బోధంట, రాత్రంతా ప్రార్థన అంట. ఆలోచించండి ఒకసారి. ఒక ప్రసంగం చెప్పానంటే ఏమండి, ఇక రెండో ప్రసంగానికి కనీసం 2-3 గంటలు తేడా మధ్యలో. ఆదివారం వచ్చిందంటే 3 ప్రసంగాలు చేయాలి. ఆదివారం ఎంత నీరసం వచ్చేస్తుందో, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక ముద్ద తిని
రెస్ట్ తీసుకుందామా అనిపిస్తూ ఉంటుంది దేహం. మరి ప్రభుల వారు పగలంతా బోధ, పగలంతా నడక, పగలంతా సేవ, రాత్రంతా ప్రార్థన. దేవుడయ్యుండి, సృష్టికర్త అయ్యుండి ఎంత ఎంత ప్రార్థన. నేను అంటాను, దేవుడగు యేసయ్యకే ప్రార్థన అంత అవసరమైతే, అంత ప్రధానమైతే, అంత ప్రాముఖ్యమైతే, నీకు నాకు ప్రార్థన ఇంకెంత ప్రధానంగా ఉండాలి, ప్రార్థన ఇంకెంత ప్రాముఖ్యంగా ఉండాలి. ప్రార్థన లేకే మనకి అపజయాలు, ప్రార్థన లేకే శోధనలు, ప్రార్థన లేకే మన పిల్లల పైన సాతాను దాడి. సాతానికి పిల్లలు చాలా అవసరం. పిల్లల్ని పెడితే పెద్దోళ్ళని ఈజీగా పడిపోతారు. హల్లెలూయా. ప్రార్థన లేక, బిడ్డల కోసం కన్నీరు కార్చక, రేయి మొదటి జామున లేచి పిల్లల కోసం చేతులు ఎత్తక చాలామంది బిడ్డలు సాతాను చేతికి చిక్కిపోతున్నారు. వారు చిక్కిపోయేసరికి వారి వెనకాల వారి తల్లిదండ్రులు, కుటుంబం అంతా కూడా సాతాను చెప్పు చేతల్లో. కనుక ఈ మధ్యాహ్నమందు నేను తెలియచేస్తున్నాను, ప్రార్థన అంత గొప్పది, ప్రార్థన అంత ప్రధానమైనది. రాత్రంతా ప్రార్థన చేసుకొని లేదా ఉపవాసం ఉండి కొండ దిగి వస్తున్నారట యేసయ్య. హల్లెలూయా. ఏమండి, కొండ దిగి వస్తున్నారట. ఆయన కోసం ఆ కొండ దిగువన గొప్ప జన సమూహాలు కనిపెట్టుకుని ఉన్నాయి. చెప్పండి, గొప్ప జన సమూహాలు ఆయన కోసం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీ అందరికీ చెప్తున్నటువంటి ఒక హింట్ ఏంటంటే, మీరు ప్రార్థించేవారుగా ఉంటే, మీరు దేవునితో సహవాసం చేసేవారిగా ఉంటే, జనులు మీకోసం వేచి ఉంటారు. మీ మాట కోసం, మీ సూచన కోసం, మీ సాయం కోసం, మీ సలహా కోసం, మీ ప్రార్థన కోసం, మీ దీవెన కోసం ప్రజలు ఎదురు చూస్తారండి. హల్లెలూయా. ప్రార్థన అలా చేస్తుంది మనల్ని. జనులు ఎదురు చూస్తూ ఉన్నారు, జనులు ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చేసారు ఆయన. ఆయనతో కలిసి జనులతో కలిసి ఆయన వెళుతూ ఉన్నారు. ఈ మధ్యలో ఒక కుష్ఠరోగి, చెప్పండి ఎవరు? ఒక కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక అతను వచ్చి యేసు ప్రభుల వారికి మొక్కాడు. చెప్పండి, ఏం చేశాడు? నమస్కారం చేశాడు, సాగిలపడ్డాడు, దండం పెట్టాడు. బాగున్నోడు కాదు, బాలేనోడు. శరీరమంతా కూడా సౌందర్యంగా, శరీరమంతా కూడా మంచి శక్తితో, బలంతో ఉన్న వ్యక్తి కాదు. శరీరం కుళ్ళిపోయింది, దుర్వాసన వస్తుంది, బలహీనుడిగా ఉన్నాడు. ఏవండి, అపవిత్రమైనటువంటి బట్టలు, కంపు కొడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి ఒక అతను వచ్చి యేసు ప్రభువుకి మొక్కాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండవ హింట్ ఏంటంటే, ఒళ్ళు పాడైపోయినోడు, బట్టలు మాసిపోయినోడు, ఊరికి దూరంగా వెలివేయబడిన వాడు, భార్యను, పిల్లల్ని, ఇల్లుని అన్నిటినీ కోల్పోయినోడు
దేవుణ్ణి ఏమండి సేవిస్తున్నాడు, లేదా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవునికి మొక్కుతున్నాడు. అతనే అంతలాగా మొక్కుతుంటే అన్నీ బాగున్నాయి మనకి. ఏమండి, ఆరోగ్యం ఉంది, అందం ఉంది, బలం ఉంది, స్టేటస్ ఉంది, ఉద్యోగం, వ్యాపారం, పొలము, స్థలము, వస్తు వాహనాలు, పిల్లలు, సంసారము, ఇన్ని ఉన్నాయి. అవన్నీ ఆయనే ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన చేత పొందుకుంటూ, ఆయన చేత అనుభవిస్తూ, ఆయన ఇచ్చినవన్నీ కూడా వాడుకుంటూ ఆయనకి మొక్కుతున్నావా? ఆయనకి సాగిలు పడుతున్నావా? ఆయన వైపు చూస్తున్నావా? ఆయన వైపు చేతులు ఎత్తుతున్నావా? హల్లెలూయా. ఉద్యోగం రానంతసేపు చూసావు, పిల్లలు కలగనంతసేపు చూసావు, వివాహం కానంత వరకు చూసావు, అప్పులతో తికమక పడుతున్నప్పుడు చూసావు. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా కుదురుపడ్డాయి. ఇప్పుడు చూస్తున్నావా? హల్లెలూయా. అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు, అనుదినము, ఎల్లప్పుడూ మనము దేవుణ్ణి స్తుతించాలి. అనుదినము దేవుణ్ణి ప్రార్థించాలి. హల్లెలూయా. ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనమేమీ తేలేదు. ఈ లోకాన్ని విడిచి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మనకు కూడా ఏది రాదు. ఈ లోకములో ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవి. నీకు భర్తనిచ్చాడు, నీకు భార్యనిచ్చాడు, నీకు బిడ్డల్నిచ్చాడు, నీకు ఇల్లు వాకిలు ఇచ్చాడు, నీకు చదువు ఇచ్చాడు, నీకు టాలెంట్స్ ఇచ్చాడు. ఇచ్చింది దేవుడు. దేవుణ్ణి మరిచిపోవద్దు. ఇచ్చిన ఆయన్ని, చేసిన ఆయన్ని, అనుగ్రహించిన దేవుణ్ణి బైపాస్ చేసేస్తున్నాం మనం. చెప్పండి, బైపాస్. భీమవరానికి ఒక బైపాస్ ఉంది. ఆ బైపాస్ అంతా వెళితే, అంటే పూర్తిగా అది రెడీ అవ్వలేదనుకోండి. బైపాస్ అంటే ఊరిలోకి వెళ్ళకుండా, పట్టణము చూడకుండా, పట్టణములో ఆ రద్దీ, పట్టణంలో ఉన్నటువంటి ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోకుండా ఉండాలని ఊరికి దూరంగా బైపాస్ వేస్తున్నారండి. బైపాస్. హల్లెలూయా. ఊరు చూడకుండా అవతలకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఊరు టచ్ కాకుండా, టౌన్ ట్రాఫిక్ టచ్ కాకుండా ఈజీగా అవతలకి వెళ్ళిపోయే మార్గం. లోకములో అనుసరిస్తున్న బైపాస్ వేలు ఇప్పుడు దేవునిలో కూడా, విశ్వాస జీవితంలో కూడా అనేకులు వాటినే ఫాలో అవుతున్నారు. ఏమీ లేనప్పుడేమో దేవుడు, అన్నీ కలిగాకేమో బైపాస్ లాగా ఇచ్చిన ఆయన్ని మర్చిపోయి పొందుకున్న వాటిని చూసుకుంటూ, అనుగ్రహించబడిన వాటిని చూసుకుంటూ, అనుభవించుతున్న వాటన్నిటినీ కూడా కేర్ చేసుకుంటూ, జాగ్రత్త చేసుకుంటూ, అన్నీ ఇచ్చిన ఆయన్ని మర్చిపోయి వెళ్ళిపోతున్నాం ప్రయాణం. అది ఏమంత క్షేమం కాదు. దేవునికి స్తోత్రం. శరీరం కుళ్ళిపోయింది. ఊరు నుంచి వెలివేయబడ్డాడు. రక్తము చీమి కారుతుంది. అదొక అపవిత్రమైన అంటువ్యాధని ఊరు నుంచి వెలేసేశారు అతన్ని. అలాంటి వ్యక్తి, అన్ని లోపాలు, అన్ని బలహీనతలు, అంత రుగ్మత కలిగిన వ్యక్తి
వచ్చి యేసు ప్రభువుకి మ్రొక్కాడంట. హల్లెలూయా. ఏమీ లేని వ్యక్తి, అన్నిట్లో తక్కువగా ఉన్న వ్యక్తి మొక్కాడు. మరి నీవు నేను మొక్కుతున్నామా? ఇక్కడ మీరు అనుకోవచ్చు, అతడు అవసరం వచ్చింది కాబట్టి మొక్కాడండి. సరే, అలాగే అనుకుందాం. మరి నీకు కూడా దేవుని అవసరం కావాలి కదా. నాకు, మీకు, వింటున్న వారందరికీ, భూమి మీద ఉన్న వారందరికీ కూడా దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం లేకుండా ఏదో మాట వరుసకు అంటాం, గడ్డి పరకవ్వదు దేవుడి సహాయం లేకపోతే అంటాం, గడ్డి పరకవ్వదు అంటాం. దేవునికి స్తోత్రం. పేరుకి అలా అంటాం కానీ పనులు మాత్రం మనకు నచ్చినట్లే, మనకు మెచ్చినట్లే చేస్తూ ఉంటాం. కేవలం పేరుకి దేవుడి సహాయం లేకపోతే ఏమవ్వదు, పేరుకి దేవుడి కృప లేకపోతే మనమెంత మేమెంత అని ఊరుకోక, అది నిజం, 100కి 100%, 100కి 200% నిజం. దేవుని సహాయం మనకి కావాలి. హల్లెలూయా. మరి దేవుని సహాయం కావాలి, దేవుని సహకారం నీకు కావాలి, దేవుని తోడ్పాటు నీకు కావాలి అని ఎరిగినటువంటి నీవు, తెలిసినటువంటి నీవు ఇప్పుడైనా ఆయనకి మొక్కుతున్నావా? ఆయనకి సాగిల పడుతున్నావా? ఆయనకు చేతులెత్తుతున్నావా? హల్లెలూయా. మ్రొక్కాలి. అతను మ్రొక్కి అంటాడు, ప్రభువా మీకిష్టమైతే, చెప్పండి ఏమంటాడు? మీకిష్టమైతే, మీకు నచ్చితే నన్ను శుద్ధునిగా చేయగలవు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభువు గురించి విన్నాడు, ప్రభువు గురించి తెలుసుకున్నాడు. ఈ దినాల్లో చాలామంది యేసు ప్రభువు గురించి వినట్లేదు. యేసు ప్రభు అనగానే అదొక మతం, అదొక కులం, అదొక జాతి అని చేదరించుకుంటున్నారు. అసలు ఏముంది ఇక్కడ? ఈ క్రైస్తవయంలో ఏముంది? ఈ పరిశుద్ధ గ్రంథము ఏం చెబుతుంది? అస్సలు వినట్లేదు. కొందరు తృణీకరిస్తూ ఉన్నారు. ఒక కులమని, జాతని, మతమని, ఇంకేదో అనగారిగిన వర్గాల దేవుడని, ఏవేవో కొందరు వింటున్నారు కానీ నమ్మటం లేదు. దేవునికి స్తోత్రం. కొందరు వినలేకుండా ఉన్నారు, మరి కొందరేమో వినినా నమ్మకం ఉండట్లేదు. కానీ వ్యక్తి విన్నాడు, విన్న విషయం, విన్న ఆ వ్యక్తి మీద విశ్వాసం ఉంచాడు. అది కేవలం లోపల మాత్రమే పెట్టుకోక వినినటువంటి ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి మొక్కి, ఏమండి నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా, దేవునికి స్తోత్రం. నమ్ముట అనేది గుండెకు, హృదయానికి సంబంధించినది అయినా సరే, నీవు నమ్మావు అనడానికి కొన్ని రుజువులు